కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో 15వ అధ్యాయం ఆరంభించబోతున్నాము. సో ఈ 15వ అధ్యాయం యొక్క పేరు వచ్చేసి పృథు మహారాజు యొక్క ఆవిర్భావం మరియు పట్టాభిషేకం. సో ఈ మొత్తం అధ్యాయం ఈ ఒకే క్లాస్లో చూసుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మొత్తం 26 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. సో మొదటి 10 శ్లోకాల్లో పృథు మహారాజు ఇంకా ఆయన భార్య అర్చి ఇద్దరి యొక్క ఆవిర్భావం గురించి వర్ణించబడింది. దాని తర్వాత పృథు మహారాజు యొక్క పట్టాభిషేకం, తర్వాత ఆయన యొక్క గొప్పతనం, ఈ విషయాలు కొన్ని చర్చించుకుంటాము ఈ యొక్క అధ్యాయంలో. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో పృథు మహారాజు యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో ముందు చూద్దామంట. చూడండి, పృథు మహారాజు యొక్క చరిత్ర చాలా అద్భుతమైంది. ఇది భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం పృథు మహారాజు. సో కొంతమంది వినే ఉంటారు పృథు మహారాజు గురించి. సో ఇప్పుడు మనం విస్తృతంగా చర్చించుకుంటాం పృథు మహారాజు యొక్క చరిత్ర. సో ఈయన కూడా ధ్రువ మహారాజు యొక్క వంశంలోనే జన్మించారనమాట. సో ఈ చాలా అధ్యాయాలు నడుస్తుంది పృథు మహారాజు యొక్క కార్యక్రమాలు, చరిత్ర, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో దాంతోపాటు మంచి మంచి శిక్షణలు కూడా మనకు ప్రభుపాల ద్వారా అందిస్తారు. అవన్నీ కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామంట. మైత్రేయ ఉవాచ అత తస్య పునర్విప్రైర్ అపుత్రస్య మహీపతేః బాహుభ్యాం మత్యమానాభ్యాం మిథునం సమపద్యత. తో మైత్రేముని ఆయన చెప్తున్నారు ఏమని, ఓ విదురా, అప్పుడు బ్రాహ్మణులు ఇంకా ఋషులు మునులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇంకా ఈ వేనరాజు యొక్క 2 చేతులని కూడా మంతనం చేశారు. ఆయన 2 చేతుల్ని మంతనం చేయడం ద్వారా, ఆయన శరీరంలో ఉన్న 2 చేతుల్ని, దానికి ప్రతిఫలంగా ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు ఇద్దరు కూడా, అంటే ఒక జంట, స్త్రీ పురుషుల యొక్క జంట ప్రకటించింది, లేకపోతే ఉత్పన్నమైందనమాట ఆయన శరీరం నుంచి. తద్దృష్ట్వా మిథునం జాతం ఋషయో బ్రహ్మవాదినః ఊచుః పరమసంతుష్ట విదిత్వా భగవత్కలాం.
సో ఈ మహర్షులు వీళ్ళందరూ ఈ ఎవరైతే వేద జ్ఞానంలో పండితులు అందరూ, సో వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ యొక్క వేన మహారాజు యొక్క చేతులను మంతనం చేయడం ద్వారా జన్మించిన ఈ జంట, స్త్రీ పురుషుల యొక్క జంటను చూశారో వాళ్ళు ఎంతో ప్రసన్నులయ్యారు. ఎందుకంటే వాళ్ళని చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు విష్ణువు యొక్క అంశము అని. సో ఆయన అంటే విష్ణు తత్వ కాదు పృథు మహారాజు, కానీ ఆయన శక్త్యావేశ అవతారం. విష్ణువు యొక్క శక్తి ఆయనలో ఆవేశించిందనమాట, అందుకనే శక్తావేశ అవతారం. అలాగే అర్చి కూడా, ఆమె కూడా విష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవి యొక్క శక్తావేశ అవతారం అన్నమాట. సో ఆ విషయాలు మనకు మళ్ళీ చెప్తారు, చూద్దామంట. ఋషయ ఊచు ఏష విష్ణోర్భగవతః కళాభువన పాలిని ఇయం చ లక్ష్మ్యా సంభూతి పురుషస్యాన పాయిని. సో అప్పుడు అక్కడున్న ఋషులు మునులు ఏం చెప్పారంటే, ఈ పురుషుడు ఎవరైతే పుట్టారో, ఈ యొక్క జన్మించారో ఇప్పుడు ఈ యొక్క వేణ మహారాజు యొక్క చేతుల మంత్రం నుంచి ఆయన విష్ణువు యొక్క శక్తావేశ అవతారం. ఏష విష్ణోర్భగవంత, విష్ణువు నుంచి, ఏ విష్ణువు అయితే మొత్తం విశ్వాన్ని ఆయన పాలిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఇంకా ఈ యొక్క స్త్రీ ఆమె లక్ష్మ్యా సంభూతి, లక్ష్మీదేవి యొక్క శక్తి ధరించి ఉన్న స్త్రీ. సో ఈ విధంగా ఎప్పుడు విష్ణువు లక్ష్మి వాళ్ళు ఎప్పుడు జంటగానే ఉంటారు, సో వాళ్ళు ఎప్పుడు విడిపోరు. సో అలాగనే ఇక్కడ కూడా ఎవరైతే లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణువుతో పాటు ఉంటుందో, అలాగే ఆమె శక్తి కూడా ఇక్కడ విష్ణు శక్తితో కలిసి ఇక్కడ అవతరించారనమాట ఇద్దరు ఈ విధంగా. సో ఇక్కడ ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి విష్ణువుతో పాటే ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ విష్ణువు ఆయన శక్తావేశ అవతారం ద్వారా ఇక్కడ అవతరించినప్పుడు లక్ష్మీదేవి కూడా ఆమె యొక్క సంభూతి, ఆమె కూడా ఆ విధంగా ఆమె శక్తి ద్వారా అవతరించిందనమాట అర్చి రూపంలో. సో ఈ విధంగా పృథు మహారాజు, అర్చి వీళ్ళిద్దరు కూడా విష్ణు లక్ష్మి యొక్క అవతారాలు అన్నమాట. సో ఇందులోంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణువు నారాయణుడితో పాటు కలిసి ఉంటుంది ఆమె భర్తతో, అవునా. ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో చాలామంది లక్ష్మీ పూజ చేస్తుంటారు, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. చాలామంది చూస్తారు మీరు. ఎందుకు అంటే డబ్బు కోసం. లక్ష్మీదేవి దగ్గర డబ్బు ఉంది కదా, డబ్బు కావాలని, ఐశ్వర్యం కావాలని, సంపద కావాలని, లేకపోతే వాళ్ళు చేసే బిజినెస్లో బాగా లాభాలు రావాలని లక్ష్మీదేవిని బాగా పూజ చేస్తుంటారు. మీరు చూసే ఉంటారు. ఓన్లీ లక్ష్మీదేవినే పూజ చేస్తూ ఉంటారు, కానీ అది సరికాదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఆమె ఎక్కడ ఒంటరిగా ఉండదు, ఆమె ఎప్పుడు విష్ణువుతో పాటు ఉంటుంది, నారాయణుడితో పాటు ఉంటుంది. సో మీరు అందుకనే ఎవరైనా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు కావాలి అనుకుంటే అప్పుడు విష్ణువుతో సహా, సో లక్ష్మీనారాయణులు అలా విష్ణు లక్ష్మి ఇద్దరు కలిసి ఇద్దరు ఉంటారు కనుక వాళ్ళిద్దరిని కలిపి మనము పూజించాలి, ఆరాధించాలి. లక్ష్మీదేవిని సపరేట్గా ఆరాధించకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని అలా విష్ణువు నుంచి వేరు చేసి మనం కావాలి అని కోరుకోకూడదు, ఆరాధించుకోకూడదు, పొందాలని చూసుకోకూడదు. ఇది రావణులు, అసురులు, హిరణ్యకశిపులు వంటి యొక్క వ్యక్తుల యొక్క మనస్తత్వం అన్నమాట. వాళ్ళకి ఏంటంటే విష్ణు అవసరం లేదు, వాళ్ళకు ఓన్లీ లక్ష్మి కావాలి భోగించడానికి. సో ఇక్కడ ప్రపంచంలో చాలామంది డబ్బు కావాలి. ఎందుకు? ఐశ్వర్యం ఎందుకు కావాలి? చాలా డబ్బు కావాలి. ఎందుకు? భోగించడానికి, రకరకాల విధాలుగా ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి, కావాల్సిన అన్ని వస్తువుల్ని తెచ్చుకోవడానికి, సువిధల్ని తెచ్చుకోవడానికి, కొనుక్కోవడానికి. సో అందుకనే చాలామంది ఎలాంటి కర్మిలు లేకపోతే అలాంటి వ్యక్తులు భోగించాలనే ఉద్దేశంతో లక్ష్మీదేవిని ఆరాధించుకుంటూ ఉంటారు, ఓన్లీ లక్ష్మీదేవిని. అది సరైనది, ఇది కాదు. ఇది రావణాసురుడి యొక్క పద్ధతి అన్నమాట. రావణాసురుని అనుసరించినట్టు ఆయన కూడా ఓన్లీ సీత కావాలంటున్నాడు భోగించడానికి, రాముడు అవసరం లేదు ఆయనకి. సో అలా సీతను రాముడి నుంచి వేరు చేశాడనమాట.
అందుకే తర్వాత ఆయన ఏమైపోయాడు, నాశనం అయిపోయాడు. సో అలాగే ఎవరైనా విష్ణు నుంచి లక్ష్మిని వేరుగా చేసి ఆమెను ఒక్కటినే ఆరాధిస్తే అది మంచిది కాదనమాట. అలాగే ఎవరైతే చాలా ధనం ఉందో ఎవరి దగ్గర అయితే, అంటే చాలా లక్ష్మి ఉంది, సో లక్ష్మి ఎప్పుడు విష్ణు సేవలో యుక్తమై ఉంటుంది. అలాగే నారాయణుడు సేవ చేస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు లక్ష్మీదేవిని ఎప్పుడు నారాయణుడు ఒక కాలు మసాజ్ చేస్తూ ఉంటుంది. సో అలాగే ఎప్పుడైనా సరే లక్ష్మిని విష్ణువు సేవలో మనము యుక్తం చేయాలి. సో మన దగ్గర చాలా ధనం ఉంటే మనం ఏం చేయాలి, దాన్ని భగవంతుడి సేవలో విష్ణువు సేవలో మనము ఉపయోగించాలి. అయంతు ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రతయితాయశః పృతుర్నామ మహారాజు భవిష్యంతి పృతుశ్రవాః. సో వీరిద్దరిలో ఎవరైతే పురుషుడు ఉన్నాడో ఆయన పేరు పృథు అని పిలువబడుతుంది. ఆయన ఈ మొత్తం పృథివీని ఆయన శాసిస్తాడు, పాలిస్తాడు. ఆయన ఒక ఖ్యాతి మొత్తం పృథివీ అంతా కూడా అన్ని వైపులా కూడా వ్యాపిస్తుంది. ఆయన అన్ని రాజుల్లో కూడా అందరికన్నా సర్వశ్రేష్ఠుడైన రాజుగా ఖ్యాతి పొందుతాడు అనేసి ఇక్కడ వీళ్ళు ఋషులు మునులు నిర్ధారిస్తున్నారు. సో భగవంతుడి యొక్క ఎన్నో రకాల అవతారాలు ఉంటాయి. శాస్త్రాల్లో మనకి చెప్పారు, గరుడు దేవుడు ఎవరైతే గరుడు దేవుడు ఎవరైతే ఆయన విష్ణువు యొక్క వాహనము, ఇంకా శివుడు, అనంత వీళ్ళందరూ కూడా, ఇంకా బ్రహ్మజ్యోతి ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వీళ్ళందరూ కూడా ఉత్పన్నమవుతున్నారు. భగవంతుడి నుంచే రకరకాల ఆయన యొక్క శక్తి యొక్క అవతారాలు. సో అలాగే సచీపతి అంటే సచీదేవి యొక్క భర్త ఇంద్రుడు, లేకపోతే ఆయన దేవరాజు అంటారు. ఆయన స్వర్గానికి ఆయన రాజు. ఆయన భగవంతుడి యొక్క కామ వాసన యొక్క అవతారం అంట. సో భగవంతుడి యొక్క కామముని ఆ అవతారం రూపంలో ఈయన ఇంద్రుడి రూపంలో ఆయన పుట్టాడు. సో ఆయనలో ఇంద్రుడిలో ఉందన్నమాట. అలాగే అనిరుద్ధుడు భగవంతుడి యొక్క మనస్సు యొక్క అవతారం. అలాగే పృథు మహారాజు వచ్చేసి భగవంతుడి యొక్క శాసన శక్తి యొక్క అవతారం. అంటే భగవంతుడిలో ఉన్న శాసన శక్తి, శాసించే శక్తి, రూలింగ్, ఒక రాజుగా పాలించే శక్తి ఏదైతే భగవంతుడిలో ఉందో అది ఈ పృథు మహారాజులో ఉందన్నమాట. అది భగవంతుడి నుంచి ఆయనకు లభించింది పృథు మహారాజు. ఆ విధంగా భగవంతుడిలోని ఆ శక్తి ఈయనలో ఆవేశించింది కనుక ఈయన శక్తి ఆవేశ అవతారం. సో ఆ విధంగా మీరు పాక్షికంగా భగవంతుడి యొక్క అవతారం, పార్షియల్ ఇన్కార్నేషన్ అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడున్న ఋషులు మునులు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ పృథు మహారాజు గొప్ప రాజుగా, సర్వశ్రేష్ఠ రాజుగా మొత్తం పృథ్వీలో సరిగ్గా పాలించి ఎంతో ఖ్యాతి పొందుతాడు అని చెప్పారు. మరి ఏం అద్భుతాలు చేస్తారు ఈ పాలించడం, శాసించడంలో అనేది మనం చూద్దామంట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి కార్యాలు ఎవరు ఎప్పుడు చేయలేదు, అలాంటివి పృథు మహారాజు చేస్తాడు. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. ఇయం చ సుదతీ దేవి గుణభూషణ భూషణ అర్చిర్నామ వరారోహ పృథుం ఏవావరుంధతి. ఇప్పుడు ఎవరైతే అర్చి స్త్రీ ఎవరైతే జన్మించారో అర్చి ఎంతో సౌందర్యవంతంగా ఉందంట. ఆమె పళ్ళు ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాయంట. ఆమె లక్షణాలు కూడా అంతే అందంగా ఉన్నాయంట. ఇంకా ఆ విధంగా ఆమె ఏ ఆభరణాలు అయితే ధరించిందో ఆమె కారణంగా ఆభరణాలకి సౌందర్యం వచ్చిందంట. సో అందుకనే ఆమె పేరు అర్చి అనేసి ఆమె పేరు పెట్టారు. భవిష్యత్తులో ఆమె పృథు మహారాజునే తన భర్తగా స్వీకరిస్తుంది అని చెప్తారు వీళ్ళు. సో వీళ్ళిద్దరు భార్యాభర్తలు జన్మించారన్నమాట ఒకేసారి. ఏష సాక్షాద్ధరే అంశో జాతో లోకరిరక్షయ ఇయం చ తత్పరా హి శ్రీర్ అనుజ్ఞేన పాయిని. సో ఇక్కడ పృథు మహారాజు రూపంలో భగవంతుడు ఇక్కడ అవతరించారు. ఆయన యొక్క ఈ శక్తిని ఆయనలో ఇచ్చారు, ప్రవేశించారు. తద్వారా ఆయన ప్రజల్ని రక్షించగలిగే శక్తి ఆయనలో ఉందన్నమాట.
మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించే శక్తి, పాలించే శక్తి ఇప్పుడు పృథు మహారాజులో ఉంది. భగవంతుడి నుంచి ఆయనకు లభించింది అది. సో అలాగే భగవంతుడి యొక్క శక్తి అయిన లక్ష్మీదేవి కూడా ఆమె యొక్క అంశం కూడా ఆయనతో పాటే ఇక్కడ పృథు మహారాజుతో పాటే అర్చిలో ఉందన్నమాట, అర్చి రూపంలో. అందుకే ఈ అర్చి కూడా పృథు మహారాజు యొక్క రాణిగా పిలువబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో అందుకనే భగవద్గీతలో మనకు అన్నారు, భగవంతుడు చెప్పాడు, ఓ అర్జున, నువ్వు ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఒక అద్భుతమైన శక్తిని ఎవరిలోనైనా ఎక్కడైనా చూసావంటే అర్థం చేసుకో, అది నా నుంచే వచ్చిందని. సో అందుకనే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కూడా, ఈ అద్భుతమైన శక్తి ఇప్పుడు పృథు మహారాజులో కూడా భగవంతుడి నుంచే వచ్చింది అని. సో ఇలా చాలా అద్భుతమైన వ్యక్తులు, శక్తివంతమైన వ్యక్తులు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరూ విష్ణుతత్వ డైరెక్ట్, మళ్ళీ చెప్తున్నారు ప్రభుపాల్ గారు, వీళ్ళు అందరూ కూడా విష్ణుతత్వ అవతారాలు, అంటే విష్ణు యొక్క డైరెక్ట్ అవతారాలు కాదు. కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా శక్తితత్వం, మెనీ లివింగ్ ఎంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ అమాంగ్ ద శక్తితత్వ. సో వీళ్ళలో శక్తి ఆవేశించిందనమాట. అందుకనే ఇలా ఒక పర్టికులర్ కార్యం కోసం, ఎలాగైతే వ్యాసదేవుల్లో ఆయన కూడా శక్తావేశ అవతారం, ఆయనలో భగవంతుడి యొక్క శక్తి అంటే ఈ ఒక్క గ్రంథాలని మొత్తం శాస్త్రాల్ని రచించే శక్తి, లిటరరీ ఇన్కార్నేషన్ ఆయన, ఆ శక్తి భగవంతుడు దానిలో ఆయనలో ప్రవేశించింది. కాబట్టి ఆయన అటువంటి గొప్ప శాస్త్రాల్ని మనకు అందించగలిగారు. అలాగే ఈ పృథు మహారాజులో శాసించి పాలించి రక్షించే ప్రజల్ని, పృథ్వీని, అటువంటి శక్తి ఈయనలో భగవంతుడి నుంచి లభించింది. అందుకే ఈయన కూడా ఒక శక్త్యావేశ అవతారం అన్నమాట. అలాగే పృథు మహారాజు యొక్క భార్య అర్చి కూడా లక్ష్మీదేవి యొక్క శక్త్యావేశ అవతారం. సో పృథు మహారాజు వచ్చి విష్ణువు యొక్క శక్త్యావేశ అవతారం, అర్చి వచ్చేసి లక్ష్మీదేవి యొక్క శక్త్యావేశ అవతారం. ఓకే, నెక్స్ట్ చూద్దామంట. మైత్రేయ ఉవాచ ప్రశంసంతి స్మ తం విప్రా గంధర్వా ప్రవరా జగుః ముముచు సుమనోధారాః సిద్ధా నృత్యంతి స్వస్త్రియః. సో ఇక్కడ మైత్రేయుని ఏం చెప్తున్నారంటే, ఓ విదురా, ఆ సమయంలో బ్రాహ్మణులందరూ కూడా పృథు మహారాజుని ఎంతగానో గొప్పగా గుణగానం చేశారు. ఇంకా గంధర్వ లోకం నుంచి గంధర్వులు ఎవరైతే బాగా గానం చేస్తారో వాళ్ళని గంధర్వులు అంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ పృథు మహారాజుని ఎంతగానో గుణగానం చేశారంట. సిద్ధలోక వాసులు సిద్ధలోకం నుంచి పుష్పవృష్టి, పుష్పాల యొక్క వర్షాన్ని కురిపించారంట. సిద్ధ నృత్యంతి స్వస్త్రియః. అంతేకాకుండా ఇంకా అక్కడున్న స్వర్గలోకంలో ఉన్న స్త్రీలు ఎవరైతే అందమైన అప్సరసలు, వాళ్ళందరూ స్త్రీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో నృత్యం చేశారంట. సో ఇక్కడ ఈ విధంగా అందరూ ఎంతో ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు పృథు మహారాజు యొక్క ఆవిర్భావం ద్వారా. శంఖతూర్యా మృదంగాధ్య నేధుర్ధుంధుభ్యో దివి తత్ర సర్వ ఉపజగ్ముర్ దేవర్షి పితృణాం గణాః. శంఖాలు, ఇంకా రకరకాల వాణిజ్యాలు, సంగీత వాణిజ్యాలు, డ్రమ్సు, ఇవన్నీ కూడా పైన ఆకాశంలో, అంతరిక్షంలో, పైలోకాల్లో వాయిస్తున్నారంట ఆనందంతో. సో పృథులు అంటే పూర్వపు రాజులు అంటే ఫోర్ ఫాదర్స్, పూర్వీకులందరూ, ఇంకా స్వర్గవాసులందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు పృథ్వీపైకి వచ్చారంట. వివిధ లోకాల నుంచి, అంటే పైలోకాల్లోనే వివిధ వాసులందరూ కూడా ఇప్పుడు పృథ్వీపైకి వచ్చారంట. బ్రహ్మ జగద్గురుర్దేవః సహస్రుత్యాసురైశ్వరైః వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః పాదయోరరవిందం చ తం వై మేనే హరేః కలాం యస్యా ప్రతిహతం చక్రం అంశః స పరమేష్ఠినః. సో బ్రహ్మదేవుడు
ఈ యొక్క సృష్టికర్త ఈ జగత్తుకి ఆయన అక్కడికి అందరి దేవతల్ని తీసుకొని ఆయన స్వయంగా ముఖ్యమైన దేవతలందరినీ తీసుకొని అక్కడికి వచ్చేసారంట. సీయింగ్ ద లైన్స్ ఆఫ్ విష్ణుస్ పామ్ అని పృథు మహారాజు యొక్క కుడి చేతి మీద విష్ణు యొక్క రేఖలు కనిపించాయంట, విష్ణు చేతిలో ఉండే రేఖలు కనిపించాయంట. ఇంకా విష్ణు కొన్ని చిహ్నాలు అంటే పద్మపు పువ్వు, కమలం పువ్వు చిహ్నం, ఆయన యొక్క పాద సోల్స్ అంటే పాదాల కింద పాదాల కింద కనిపించాయంట. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు ఈ కొన్ని చిహ్నాలు చూసేసి బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది ఈ పృథు మహారాజు సాధారణమైన వ్యక్తి కాదు, భగవంతుడి యొక్క పాక్షిక అవతారం. సో పార్షియల్ ఇన్కార్నేషన్ రిప్రజెంటేషన్, శక్తావేశ అవతారం. ఇంకా అలాగే ఇంకా ఏం కనిపించాయంటే అక్కడ ఇంకా కొన్ని చిహ్నాలు కనిపించాయంట పృథు మహారాజులో. అవి పామ్ ట్రీస్, పామ్ ఆన్ హూస్ పామ్ ఆయన యొక్క పామ్ అంటే ఆయన చేతిలో చక్రం, ఇంకా కొన్ని లైన్స్ గీతలు, అవి చూసి ఆయనకు అర్థమైపోయింది ఈయన భగవంతుడి యొక్క అవతారం. సో ఇదన్నమాట మనం భగవంతుడి యొక్క అవతారము ఎలా తెలుసుకుంటామంటే దానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి, ఆ శరీరంలో కొన్ని చిహ్నాలు ఉంటాయి, శాస్త్రాల్లో ఉల్లేఖించబడి ఉంటుంది వాళ్ళ గురించి. ఇప్పుడు పృథు మహారాజు గురించి చెప్పేశారు వాళ్ళకి, అలాగే కొన్ని చిహ్నాలు ఉంటాయి ప్రతి భగవంతుడి అవతారానికి. సో అవన్నీ ద్వారా మనం నిర్ధారించవచ్చు ఆయన భగవంతుడి యొక్క అవతారం అని. సో కానీ ఇవాళ రేపు చాలామంది వ్యక్తులు చౌక అయిపోయిందన్నమాట. ఎవరిని పడితే వాడిని భగవంతుడిగా స్వీకరించేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు నేను కల్కి అవతారం చెప్పుకుంటే మూర్ఖులు కల్కి అవతారం అని పూజ చేస్తున్నారు ఆయన్ని. కల్కి అవతారం ఇప్పుడు రారయ్య బాబు, భాగవతంలో చెప్పారు అది కలియుగం ఎండింగ్లో వస్తారు, ఇంకా దానికి ఎన్నో 4,27,000 సంవత్సరాలు బాకీ ఉంది. దాని తర్వాత కల్కి అవతారం వస్తారు. ఇప్పుడే కొంతమంది కల్కి అవతారాన్ని పూజిస్తున్నారు, కొంతమందిని, మూర్ఖులు కాకపోతే. సో ఎందుకంటే వాళ్ళకి తెలియదు, శాస్త్రాలు ఎప్పుడూ వాళ్ళు చదవలేదు. సామాన్య ప్రజలు శాస్త్రాలు చదవకపోవడం కారణంగా కొంతమంది మేమే భగవంతుడు అవతారం అని కొంచెం మ్యాజిక్ షో చూపించేసి మూర్ఖులు చేసేస్తున్నారు సామాన్య ప్రజల్ని. అలాంటి సామాన్య ప్రజలు మూర్ఖులైపోతున్నారు వీళ్ళు మ్యాజిక్ చూసి. సో చాలామంది ఏంటంటే మాకేవో బాధలు ఉన్నాయి, ఎవరు మా బాధలు తీరిస్తే వాడే మా భగవంతుడు. సో వాళ్ళు వెళ్తారు, అదేదో మ్యాజిక్ చేస్తారు, అది దానివల్ల తీరుతుందో వాళ్ళ కర్మానుసారంగా బాధలు వెళ్ళిపోతే మనకు తెలీదు. సో బేసికల్లీ ఏంటంటే వాళ్ళు ఏదైనా కొన్ని సిద్ధులు ఉండొచ్చు, యోగ సాధన ద్వారా కొన్ని సిద్ధులు లభించవచ్చు, కాబట్టి కొన్ని మ్యాజిక్ షో చూపించవచ్చు వాళ్ళు. సో తద్వారా ఏంటంటే వాళ్ళు మోహితులైపోయి వాళ్ళే భగవంతుడు అనేసి ఆరాధించుకుంటూ ఉంటారు. సో ఇలా ఎంతోమందిని ఇలాంటి ఎంతోమంది ఫేక్ భగవంతుడి అవతారాలని మీరు మార్కెట్లో చూడొచ్చు అన్నమాట. సో ఇలాంటి మార్కెట్లో కొత్తగా సృష్టించబడే భగవంతుడి యొక్క అవతారాన్ని మనం స్వీకరించకూడదు. సో శాస్త్రాలలో పరంగా మనకు అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో ప్రతి ఒక్క భగవంతుడి యొక్క అవతారం గురించి, ఆయన చేతుల్లో కాళ్ళు ఎటువంటి చిహ్నాలు ఉంటాయి, ఏ టైంలో ఆయన అవతరిస్తాడు, ఆయన కార్యాలు ఏముంటాయి, ఎవరికి అవతరిస్తాడు, ఎక్కడ అవతరిస్తాడు, అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు ముందే. చైతన్య మహాప్రభు గురించి కూడా శాస్త్రాల్లో సంపూర్ణంగా వివరించారు, ఎన్నో శాస్త్రాల్లో, మహాభారతం, భాగవతం, ఇంకా ఉపనిషదుల్లో. సో అందుకనే మనం స్వీకరిస్తాం చైతన్య మహాప్రభుని శ్రీకృష్ణుడు యొక్క స్వయం అవతారం అని. ఏదో మనం మూఢనమ్మకంతోనే సెంటిమెంటల్గాను, ఏదో మేము గౌడీయ వైష్ణవులు కాక చైతన్య మహాప్రభు మనం స్వీకరించాల్సిందే చైతన్య మహాప్రభుని కృష్ణుడు అవతారంగా అని కాదు, శాస్త్రాల్లో వర్ణించబడింది. అందుకే మనము చైతన్య మహాప్రభునిగా భగవంతుడి కృష్ణుడు యొక్క అవతారంగా స్వీకరిస్తున్నాము. సో అందుకని ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా ఈ విషయాన్ని పరీక్షించారు. పృథు మహారాజు యొక్క చేతులు, ఆయన యొక్క పాదాల్లో ఉన్న చిహ్నాల్ని చూసి ఆయనకు అర్థమైపోయిందనమాట. సో అందుకనే అక్కడ ఉన్న ఋషులు మునులు కూడా పృథు మహారాజుని ఈ విధంగానే భగవంతుడి యొక్క శక్తావేశ అవతారంగా స్వీకరించారు. సో ఇది ఇప్పుడే కాదండి, కొత్త ఫెనామినా. ఇలా ఎవరు పడితే వాళ్ళు నేను భగవంతుడని ఘోషించుకోవడం, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళని భగవంతుడిగా ఫేమస్ చేసేయడం అనేది అనుచరులు, ఇది ఇప్పుడు ప్రక్రియ కాదు. కృష్ణుడు ఉన్నప్పుడే ఒక వ్యక్తి నేనే వాసుదేవ అనేసి ప్రకటించేసుకున్నాడు, 2 చేతులు ఎక్స్ట్రా కూడా పెట్టేసుకున్నాడు, అతికించేసుకున్నాడు అనమాట. ఆయన దగ్గర ఒక సుదర్శన చక్ర పెట్టేసుకున్నాడు, ఓ చక్రం పెట్టేసుకుని ఇదే సుదర్శన చక్ర, నేనే వాసుదేవ, నాకు 4 చేతులు ఉన్నాయనేసి ప్రచారం చేసుకుంటున్నాడు. ఎంత మూర్ఖత్వం కాకపోతే, కృష్ణుడున్న స్వయంలోనే, కృష్ణుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఈ విధంగా నేనే వాసుదేవ భగవంతుడిని అనేసి అందరినీ
మూర్ఖులు చేస్తుంటే కృష్ణుడు అటువంటి వాడిని వెంటనే నరికి పారేశారనమాట, చంపి పారేశారు కృష్ణుడు. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మూర్ఖంగా మూఢనమ్మకంతో వాళ్ళు చేసే కొన్ని మ్యాజిక్లు లేకపోతే వాళ్ళ అనుచరులు గుడ్డిగా నమ్మి అనుచరుల్ని మాటలు విని చాలామంది అనుచరులు గుడ్డిగా నమ్మేస్తుంటారు వాళ్ళని. వాళ్ళు చేసి కొంచెం మ్యాజిక్ షో చూసి వాళ్ళకి లక్షల రూపాయలు దానం కూడా చేసేస్తుంటారు భగవంతుడికి. ఇంకా కొన్ని చోట్ల అలాంటి డోంగి భగవంతుడి యొక్క దర్శనం తీసుకోవడానికి వేల రూపాయల టికెట్లు. ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. సో నిజంగా మూర్ఖులు కాకపోతే ఇలాంటి వాళ్ళని ఎందుకు, మూర్ఖులు అంటే ఏంటంటే శాస్త్రజ్ఞానం లేదు, శాస్త్రాలు ఎప్పుడు చదవలేదు, భాగవతం రామాయణం ఇవి చదవాలి. ముందు కాలంలో మహాభారతం రామాయణం ఇవన్నీ భాగవతం అనేవి ప్రతి ఊళ్ళల్లో ప్రతి వీధిలో పారాయణం జరిగేది. ప్రతి చిన్న వ్యక్తి ముసలివాడికి పిల్లవాడికి కూడా తెలుసు అన్నమాట. కానీ ఇప్పుడు అది జరగట్లేదు కదా. ఇప్పుడు అందు కారణంగా అజ్ఞానులుగా మారిపోతున్నారు, మూర్ఖులుగా మారిపోతున్నారు ప్రజలందరూ. సో అందుకనే వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంచెం మ్యాజిక్ షో చూపిస్తే చాలు ఈజీగా వాళ్ళని నమ్మేస్తారు వాళ్ళు భగవంతుడని. ఇతనే కల్కి అవతారం అనేసి మూర్ఖంగా అతన్ని స్వీకరించేస్తారు, ఇతనే భగవంతుడు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలాంటి వాళ్ళ అవతారాలు కాదు, డొంగి అవతారాలు. ఇక్కడ ప్రభుపాల్ వారు మళ్ళీ పరపట్లో చెప్పారు ఈ విషయం. తస్యాభిషేక ఆరబ్ధు బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః అభిషేచాని కాన్యస్మై ఆజహ్రు సర్వతో జనాః. సో చాలామంది ఇలా మొత్తం వేదశాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులు, పాండిత్యంతో నిండి ఉన్న బ్రాహ్మణులు ఎవరైతే వేదిక అన్ని కార్యక్రమాల గురించి బాగా తెలుసో, అందులో అన్ని విషయాలు వేదిక సంస్కారాలు అన్నీ తెలిసిన వాళ్ళు వెంటనే ఈ రాజు అంటే పృథు మహారాజు ఇప్పుడు అర్జెంట్ కావాలి వాళ్ళకి, అక్కడ రాజు లేడు. అందుకని కదా పృథు మహారాజుని సృష్టించింది. వేణు మహారాజు యొక్క చేతుల్ని మంతనం చేసి ఒక వేదిక విధానం ద్వారా. వీళ్ళెంత వేదాల్లో శాస్త్రాల్లో ఎంత ప్రవీణులు కాకపోతే వేదశాస్త్రాల యొక్క మంత్రాలని ఉపయోగించుకొని విధి విధానాన్ని ఎంత చక్కగా పాటించగలిగితే కాకపోతే ఒక మృతు శరీరాన్ని నుంచి పృథు మహారాజుని సృష్టించారు. సో అందుకే వీళ్ళు చాలా గొప్ప బ్రాహ్మణులు ఆ కాలంలో. సో వాళ్ళు అంత శక్తి, అంత తెలివి, అంత పాండిత్యం ఉండేదన్నమాట అప్పుడులో బ్రాహ్మణుల్లో. సో వాళ్ళు అందుకనే వెంటనే ఇప్పుడు ఆయనను రాజుగా పట్టాభిషేకం చేయాలి. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇప్పుడు అక్కడ రాజు లేరు మొత్తం ప్రపంచానికి. సో అందుకనే వెంటనే రాజు పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసారన్నమాట. సో అంతేకాకుండా దానికి రాజు పట్టాభిషేకానికి కావాల్సిన అన్ని వస్తువులని వివిధ ప్రజలు, వివిధ దేశాలు, వివిధ లోకాల నుంచి అన్ని చోట్ల నుంచి సేకరించేశారంట. సో మొత్తం రెడీ అయిపోయింది అరేంజ్మెంట్స్. ఇప్పుడు పట్టాభిషేకం అవ్వబోతుందన్నమాట. సరిత్ సముద్రాగిరయో నాగాగావః ఖగా మృగాః ద్యౌక్షితి సర్వభూతాని సమాజహ్రుర్ ఉపాయనం. సో ఈ విధంగా చాలా నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇంకా అన్ని పాములు, ఆవులు, పక్షులు, పశువులు, ఇంకా స్వర్గలోకాలు, పృథ్వీలోకం, ఇంకా అన్ని రకాల జీవరాశులు అందరూ కూడా మంచి బహుమతుల్ని సేకరించి వాళ్ళ సామర్థ్యానుసారంగా వాళ్ళు బహుమతుల్ని తీసుకొని ఇక్కడ రాజుకి ఇవ్వడానికి వచ్చారంట. చూసారా, ఎవరెవరు ఏ బహుమతి ఇచ్చారో అనేది కూడా మనం చూద్దామంట. నెక్స్ట్ అవే వస్తాయి. ఫస్ట్ అభిషేకం అయిపోనివ్వండి. సోభిషిక్తో మహారాజః సువాసా సాద్వలంకృతః పత్న్యా చిస్సాలంకృత్య విరేజేగ్నిర్ ఇవాపరః. సో ఆ విధంగా ఇప్పుడు పట్టాభిషేకం అవుతుంది. సో రాజు పృథు మహారాజు ఎంతో చక్కని వస్త్రాల్లో ఆయన ధరించాడు, మంచిగా డ్రెస్ చేసుకున్నారు ఒక రాజులాగా. అన్ని రకాల ఆభరణాలు, ఆభూషణాలని ధరించిన తర్వాత ఆయన సింహాసనం పైన కూర్చున్నారంట.
సో సింహాసనం పైన కూర్చున్న తర్వాత ఆయనకి ఈ విధంగా పట్టాభిషేకం చేశారు. సో రాజుగా పృథు మహారాజు, ఆయన భార్యగా అర్చి, వీళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కగా చక్కని జంటగా కనిపించారు. ఒక అగ్ని లాగా వెలిగిపోతున్నారంట వీళ్ళిద్దరూ. సో ఇప్పుడు పృథు మహారాజు యొక్క పట్టాభిషేకం చేశారన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఋషులు బ్రాహ్మణులు. తస్మై జహారదనదో హైమం వీరవరాసనం వరుణ సలిలస్రావం ఆతపత్రం శశిప్రభం. సో మహాముని అక్కడున్న మైత్రేముని ఇప్పుడు విదురుడికి చెప్తున్నాడు, ఓ విదురా, అప్పుడు ఎవరెవరు ఏమేమి ప్రజెంట్ చేశారు. కుబేరుడు పృథు మహారాజుకి ఆ బంగారపు సింహాసనాన్ని ఆయన బహుమతిగా ఇచ్చారు. అంటే ఆ బంగారు సింహాసనం కుబేరుడు ఇచ్చాడు. వరుణదేవుడు ఏమిచ్చాడంటే అంబ్రెల్లా అంటే గొడుగు. అదేంటి ఒక గొడుగు ఇచ్చేసాడు అనుకోవద్దు, ఈ గొడుగు చాలా స్పెషల్ అనమాట. ఈ గొడుగులో స్పెషాలిటీ ఏంటంటే ఈ గొడుగు ఎప్పుడు కూడా ఫైన్ పార్టికల్స్ ఆఫ్ వాటర్ అండ్ వాజ్ యాజ్ బ్రిలియంట్ యాజ్ మూన్, అంటే చంద్రుడిలాగా ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో తెల్లగా వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా చాలా ఫైన్ వాటర్, అంటే మంచి కూలింగ్ వాటర్ అనమాట. అంటే మీరు ఆ గొడుగు పట్టుకుంటే మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నట్టు ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో కూలర్ కింద కూర్చున్నట్టు అనమాట. సో అలాంటి మంచి గొడుగు ఒకటి వరుణ దేవుడు అందించాడు బహుమతిగా పృథు మహారాజుకి. వాయుశ్చ బాల వ్యజనే ధర్మ కీర్తిమయీం సృజం ఇంద్ర కిరీటం ఉత్కృష్టం దండం సంయమనం యమః. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాయుదేవుడు ఏం చేశారంట, పృథు మహారాజుకి ఏమి ఇచ్చారంటే 2 చామర్లు ఇచ్చారు. చామర్లు, దాని ద్వారా మంచి వాయువు కదా, మంచి గాలి రావాలని 2 చామర్లు ఇచ్చారు. ఇంకా ధర్మరాజు ఆయన ఏం చేశారంటే ఆయనకు ఒక పూలమాలని ఇచ్చారు. ఆ పూలమాల స్పెషాలిటీ ఏంటంటే అందులో పూలు ఎప్పుడు వాడిపోవంట, ఇప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. సో ఇలాంటి ఒక స్పెషల్, అది కాదు, ఇది విచ్ వుడ్ ఎక్స్పాండ్ హిస్ ఫేమ్. ఈ పూలమాలని ధరించడం ద్వారా పృథు మహారాజు యొక్క ఖ్యాతి మొత్తం అన్ని వైపులా వ్యాపించిపోతుంది, పెరిగిపోతుంది. సో అటువంటి పూలమాలని, ఖ్యాతిని పెంచే పూలమాలని ధర్మరాజు ఆయన పృథు మహారాజుకి బహుమతిగా ఇచ్చాడు. ఇంకా ఇంద్రుడు ఏం ప్రజెంట్ చేశాడంటే కిరీటం, ఎంతో విలువైన కిరీటాన్ని ఇంద్రుడు ఆయన బహుమతిగా ఇచ్చాడు పృథు మహారాజుకి. ఇంకా యమరాజు ఏమి ఇచ్చాడంటే ఆయన ఒక దండ ఇచ్చాడు. దండం సమయమం మనం యమః. ఆ దండ తీసుకొని దాని ద్వారా ఆయన శాసించగలిగే, పృథు మహారాజు మొత్తం ప్రపంచాన్ని శాసించడానికి కావలసిన దండం ఇచ్చాడనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ బ్రహ్మమయం వర్మ భారతీ హారముత్తమం హరి సుదర్శనం చక్రం తత్పత్న్యవ్యాహతాం శ్రియం. బ్రహ్మదేవుడు ఏమిచ్చాడంటే పృథు మహారాజ్కి ప్రొటెక్టివ్ గార్మెంట్ మేడ్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆయన ఎటువంటి వస్త్రాలు ఇచ్చాడంటే అది దివ్య జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానంతో తయారైన వస్త్రాలని బహుమతిగా ఇచ్చాడంట. సో ఇది అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టం మనకి, అవునా? ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎలా వస్త్రాన్ని తయారు చేసిస్తారు? సో అది ప్రొటెక్టివ్ గార్మెంట్, అంటే చాలా రక్షణ కల్పించే వస్త్రాన్ని ఆయన బహుమతిగా ఇచ్చారంట. ఇంకా ఇక్కడ భారతి అంటే సరస్వతి ఉద్దేశించి చెప్పారు, అంటే బ్రహ్మదేవుడి యొక్క భార్య. ఆమె ఒక ఆధ్యాత్మిక నెక్లెస్ ఇచ్చారంట, హారం ఇచ్చారు. ఇంకా భగవంతుడు విష్ణువు ఆయనకి సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఇచ్చారంట. ఇంకా విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి, ఆమె తత్పత్న్యా అవఖ్యాతాం శ్రియం. ఆమె శ్రీ అంటే ఆమె ఐశ్వర్యం, ఎప్పటికీ తరించిపోని ఐశ్వర్యాన్ని ఆమె బహుమతిగా ఇచ్చేసిందంట. సో ఇక్కడ సుదర్శన చక్రం అంటే అది కృష్ణుడు అంటే విష్ణువు దగ్గర ఉన్న అదే సుదర్శన చక్రం కాదంట, ఇది కూడా ఒక రకమైన సుదర్శన చక్రమే. ఆ సుదర్శన చక్రంలోంచి కొంచెం శక్తి అందులో ఉంటుంది. సో ఒరిజినల్ సుదర్శన చక్రంలోంచి
కొంచెం శక్తి ఈ సుదర్శన చక్రంలోకి ఉంటుంది, ఏదైతే పృథు మహారాజ్కి బహుమతి. ఎందుకంటే ఎలాగైతే పాక్షికంగా అవతారమో పృథు మహారాజు, అలాగే సుదర్శన చక్రం కూడా మీరు అనుకోవచ్చు, ఈయనకి ఇచ్చిన సుదర్శన చక్రం పాక్షికమైన శక్తి ఆ సుదర్శన చక్రానికి. అసలైన సుదర్శన చక్రం ఏదైతే విష్ణు దగ్గర ఉంటుందో దానికి ఉంటుంది. ఓకే. దశచంద్రం అసిం రుద్ర శతచంద్రం తతాంబిక సోమమృతం మయాం అశ్వాంస్ త్వష్టారూపాశ్రయం వ్రతం. శివుడు ఆయనకి ఒక ఖడ్గాన్ని ఇచ్చాడంట బహుమతిగా. ఆ ఖడ్గంలో 10 చంద్రుడి యొక్క చిహ్నాలు ఉన్నాయంట. ఇంకా ఆయన భార్య దుర్గాదేవి పార్వతి, ఆయనకి ఇప్పుడు ఖడ్గము శివుడిస్తే దానికి ఇంకోటి ఉంటుంది కదా, మనం యుద్ధం చేసేటప్పుడు ఖడ్గం ఇంకోటి షీల్డ్ ఉంటుంది. షీల్డ్ని ఏమంటారు? ఇక్కడైతే శతచంద్రం తతాంబిక అని ఉంది. సో ఆ యొక్క షీల్డ్ ఏదైతే ప్రొటెక్టివ్ షీల్డ్ ఉంటుందో ప్రొటెక్షన్ చేసుకోవడానికి, ఆ షీల్డ్లో మొత్తం 100 చంద్రుడి యొక్క చిహ్నాలు ఉన్నాయంట. ఆ షీల్డ్ ఇచ్చింది దుర్గాదేవి బహుమతిగా పృథు మహారాజుకి. చంద్రుడు వచ్చేసి ఆయన అమృతంతో తయారైన గుర్రాలని ఆయన బహుమతిగా ఇచ్చాడంట పృథు మహారాజుకి. ఇంకా విశ్వకర్మ ఒక మంచి అద్భుతమైన రథాన్ని, ఎంతో సౌందర్యమైన అందమైన రథాన్ని సృష్టించి, అంటే ఆయన అది బహుమతిగా పృథు మహారాజుకి ఇచ్చాడు. సో ఇంకా ఉన్నాయి, ఇంకా దేవతలు ఉన్నారు. అగ్నిర్ ఆజగవం చాపం సూర్యో రశ్మిమయాం ఇషూన్ భూపాదుకే యోగమయ్యౌ ద్యౌ పుష్పావలిం అన్వహం. అగ్నిదేవుడు ఆయన ఒక బో అంటే ఒక ధనుష్ విల్లు, రైట్, ఆయన ఇచ్చాడంట. అది మొత్తము ఆవులు ఇంకా మేకల యొక్క హార్న్స్తో తయారైందంట. సూర్యుడు ఏమిచ్చాడు? సూర్యుడు బాణాలను ఇచ్చాడు. సూర్యుడి యొక్క తేజస్సుతో వెలిగిపోయే, సూర్యకిరణాలలాగా వెలిగిపోయే బాణాలని బహుమతిగా పృథు మహారాజుకి ఇచ్చాడు. ఇంకా ప్రిడామినేటెడ్ భూర్లోకం, ఓకే, అంటే బేసికలీ ఇక్కడ భూదేవి ఒక చెప్పుల్ని ఇచ్చిందంట. అన్ని వీళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ అన్నీ చూడండి, మీరు రిలేటెడ్గా ఉంటాయి. వాళ్ళు ఏ దేవతలు దేనికైతే వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయో వాళ్ళే కార్యాలు చేస్తారు దానికి సంబంధించి. సో ఇప్పుడు భూమి మీద నడుస్తాడు కదా మన పృథు మహారాజు. సో దానికి కావాల్సిన చెప్పులు, ఈ చెప్పుల యొక్క ప్రత్యేకత అంటే నార్మల్ చెప్పులు కాదు, ఈ చెప్పుల్లో ఎంతో సిద్ధులు ఉన్నాయంట. మిస్టిక్ పవర్స్, చాలా శక్తులు ఉన్నాయి ఆ చెప్పుల్లో కూడా. అదేంటో మనకు ప్రభుపాదాలు వర్ణిస్తారు, చూద్దామంట. ఇంకా పైలోకాల నుంచి, అంతరిక్షం నుంచి దేవతలందరూ కూడా ఎన్నో రకరకాల బహుమతులు తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ కూడా చాలా రకరకాల అద్భుతమైన పుష్పాలు, రకరకాల ఫ్లవర్స్ తీసుకొచ్చి, అంటే మేము ఇస్తాం కదా ఫ్లవర్ బొకే, సో అలా రకరకాల ఫ్లవర్స్ పైలోకాల నుంచి తీసుకొచ్చి దేవతలు బహుమతిగా విశేషమైన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇచ్చారంట పృథు మహారాజుకి. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఈ భూదేవి ఇచ్చిన పాదుకే యోగమయ్యో, అంటే ఇందులో యోగిక్ శక్తులు ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఒకవేళ పృథు మహారాజు ఆ పాదుకలు అంటే స్లిప్పర్స్ వేసుకోగానే వెంటనే ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ స్లిప్పర్స్ తీసుకొని వెళ్ళిపోతాయంట. ఇలాంటి శక్తి ఆ చెప్పులకు ఉన్నాయంట. ఓకే. నాట్యం సుగీతం వాధిత్రం అంతర్ధానం చ కేచరాః ఋషయశ్చాశిష సత్యాః సముద్ర శంఖమాత్మజం. ఇంకా ఎవరు ఉన్నారు? ఇంకా ఎవరైతే అంతరిక్షంలో ప్రయాణించే దేవతలు వాళ్ళు పృథు మహారాజుకి ఇటువంటి కళల్ని ప్రదర్శించారంటే తద్వారా ఆయన రకరకాల నాటకాలు వేయొచ్చు, మంచి గానాలు పాడొచ్చు, అంటే గానం చేయొచ్చు మంచిగా. ఇంకా రకరకాల
సంగీత వాయిద్యాలని వాయించవచ్చు, ఇంకా ఇచ్ఛానుసారంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమైపోవచ్చు. సో ఇలాంటి కళల్ని కొంతమంది దేవతలు, అంతరిక్షంలో ప్రయాణించే దేవతలు ప్రసాదించారు బహుమతిగా పృథు మహారాజుకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశీర్వాద వచనాలు ఇచ్చారు, వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చారు, ఆశీస్సులను ఇచ్చారు పృథు మహారాజుకి. ఇంకా సముద్రం శంఖాన్ని ఉత్పన్నం చేసి అది బహుమతిగా ఇచ్చింది. సముద్రుడు సముద్ర శంఖమాత్మజం. సో శంఖం బహుమతిగా ఇచ్చారు సముద్రం. సింధవ పర్వత నద్యో రత వీతిర్మహాత్మనః సూతోత మాఘదో వంది తం స్తోతుం ఉపతస్థిరే. ఇంకా నదులు, సముద్రాలు, పర్వతాలు ఇవన్నీ ఏమిచ్చాయంటే రూమ్ టు డ్రైవ్ ఇస్ చారియట్. అంటే అవన్నీ కూడా అంటే సముద్రాలు, పర్వతాలు, నదులు ఈయన రథం ఏమాత్రం ఆటంకం లేకుండా వెళ్ళడానికి దారినిచ్చాయంట. అంటే ఈయన రథంలో సముద్రాల నుంచి, నదుల మీద నుంచి, పర్వతాల మీద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా అండ్ సూత అంటే మాగధ అండ్ వంది, ఇంకా సూత, మాగధ, ఇంకా వంది అనే వాళ్ళందరూ కూడా రకరకాల ప్రార్థనలు, ప్రశంసలు వాళ్ళు అర్పించారు పృథు మహారాజుకి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. పృథు మహారాజు ముందు ప్రత్యక్షమయ్యి దే ఆల్ ప్రెజెంటెడ్ దెమ్సెల్స్ బిఫోర్ హిమ్ టు పెర్ఫార్మ్ దేర్. అంటే ఇప్పుడు వాళ్ళ కార్యాలు, డ్యూటీస్ చేయడానికి పృథు మహారాజు ముందు ఉపస్థితమయ్యారంట వీళ్ళందరూ. స్థావకాం స్థానభిప్రేత్య పృథుర్వైన్య ప్రతాపవాన్ మేఘనిర్హ్రాధయ వాచ ప్రహసన్ ఇదమబ్రవీత్. సో ఇప్పుడు ఎంతో శక్తివంతమైన పృథు మహారాజు ఈ వేనరాజు యొక్క పుత్రుడిగా ఆయన చూశాడు. ఇప్పుడు ఆయన ముందు వీళ్ళందరూ వచ్చారు, కొంతమంది ప్రొఫెషనల్స్. వాళ్ళందరికీ కూడా ఆయన నవ్వుతూ ఆయన పలకరించాడు, వాళ్ళందరినీ కూడా కంగ్రాచ్యులేట్ చేశారు. ఇంకా ఎంతో గంభీరమైన వాణితో, ఎలాగంటే మేఘాలు గర్జించినట్టుగా ఇప్పుడు పృథు మహారాజు మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడితే ఎంతో గంభీరమైన వాయిస్, మేఘాలు గర్జించినట్టు ఆయన మాట్లాడుతున్నాడు ఒక రాజుగా శక్తితో. పృథుర్వాచ భోసూత హే మగధా సౌమ్య వండిల్ లోకేదునా సపష్ట గుణస్య మే స్యాత్ కిం ఆశ్రయో మే స్తవ యేష యుజ్యతాం మామయ్య భువన్ వితతాగిరోవః. పృథు మహారాజు ఏమంటున్నారంటే, ఓ సూత, ఓ మగధ, ఇంకా ఇంకొకరిని కూడా అక్కడ ఉన్న వాళ్ళని మీరందరూ కూడా మీరు ఏవైతే ప్రార్థనలు నాకు అర్పిస్తున్నారో, నా గుణగానం ఏదైతే మీరు చేస్తున్నారో, ఇంకా మీరు గొప్ప లక్షణాలు నా గురించి చెప్తున్నారు, కానీ ఇవన్నీ లక్షణాలు ఏవైతే మీరు చెప్పారో ఇంకా అవి నేను దాన్ని ప్రదర్శించలేదు. మరి అలాంటప్పుడు మీరు నన్ను ఎందుకు పొగుడుతున్నారు? ఎందుకంటే ఇంకా ఇవన్నీ లక్షణాలు నాలో ఉన్నాయో లేదో నాకే, అంటే నేను ఇంకా ప్రదర్శించలేదు ఈ లక్షణాలు. సో ఫర్ ఆల్ దీస్ కాల్ వెన్ ఐ డూ నాట్ షెల్టర్ దిస్ ఫీచర్, ఇంకా అవి నాలో లేవు. సో అందుకనే ఇప్పుడు నాలో లేని ఇంకా నేను ప్రదర్శించని లక్షణాలని, గుణాలని మీరు పొగుడుతున్నారు, కానీ ఇప్పుడు నాలో ఇంకా ఉన్నట్టు అంటే లేవు అన్నట్టు చెప్తున్నారు. సో ఇంకా ప్రదర్శించకముందే మీరు ఇవన్నీ నన్ను పొగుడుతున్నారు, మీరు ఇంత గొప్ప అది ఇది అని. సో అందుకనే మీరు ఈ చేసే వాక్యాలన్నీ కూడా ఒట్టి వాక్యాలు కాకుండా, ఐ డు నాట్ విష్ దట్ ఫర్ దీస్ వర్డ్స్ మెంట్ ఫర్ మీ టు గో ఇన్ వెయిన్. సో ఇవన్నీ ఒట్టి మాటలు కాకుండా పోవాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ బెటర్ దట్ దే మే బి ఆఫర్డ్ టు సమ్వన్ ఎల్స్. సో అందుకనే ఇప్పుడు నేను ఇంకా అవన్నీ గుణాలని, లక్షణాలని, గొప్ప గొప్ప పనులు నేను చేయలేదు. ఇంకా నేను జస్ట్ ఇప్పుడే రాజునయ్యాను. సో మీరు ఇంతగా నేను ఎంత గొప్పవాడిని నన్ను పొగడేస్తున్నారు. నన్ను పొగడడం కన్నా ఎవరో నిజంగా ఆల్రెడీ దాన్ని వ్యక్తం చేసిన వాళ్ళకి వెళ్ళి పొగడడం బెస్ట్ అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఈ యొక్క వ్యవహారం ద్వారా
పృథు మహారాజు ఈ యొక్క వ్యవహారం ద్వారా ఒక శిక్షణను మనందరికీ ఇస్తున్నారు. అదేంటనేది ప్రభుపాదులు వారు ఇస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇలా ఎవరైనా పొగిడేశారనుకోండి, ఓ మీరు ఇంత గొప్ప, మీరు భగవంతుడు అవతారం అలా అని మనం వెంటనే అలా స్వీకరించకూడదు. ఒకవేళ మనకు నిజంగా అట్లాంటి లక్షణాలు ఏం లేనప్పుడు, ఎవరైనా మన ఏదైనా పొగిడితే మనలో అవి లేనప్పుడు మనం స్వీకరించకూడదు. సో అందుకనే ఇక్కడ పృథు మహారాజు ఒక విధంగా ఆయన్ని ఇప్పుడు నువ్వే భగవంతుడు ఒక అవతారం అన్నట్టుగా పొగుడుతుంటే, నేను ఇంకా ఆ లక్షణాలని ప్రదర్శించడం లేదు, నన్ను భగవంతుడు అవతారంగా మీరు ఎందుకు ఘోషిస్తున్నారు, పొగుడుతున్నారు. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఎవరైనా భగవంతుడి యొక్క లక్షణాలని ప్రదర్శించినప్పుడు, భగవంతుడి యొక్క అవతారం యొక్క లక్షణాలని ప్రదర్శించినప్పుడు అతన్ని మనము అనవసరంగా భగవంతుడు అనేసి పొగిడేయడం, ఘోషించడం అనేది చేయకూడదు. ఆ వార్నింగ్ ఇక్కడ మన పృథు మహారాజు ఆయన చేసిన ఈ కార్యం వల్ల మనకి ఇస్తున్నాడని ప్రభుపాదుల వారు ఇక్కడ తాత్పర్యంలో రాశారు. అందుకనే పృథు మహారాజ్ ఇండికేటెడ్ దట్ సచ్ ప్రేయర్స్ షుడ్ నాట్ బి ఆఫర్డ్ టు అన్ అన్ఫిట్ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బి. సో అందుకనే అయోగ్యమైన వ్యక్తికి మనము అలాంటి అయోగ్యమైన వ్యక్తిని మనము భగవంతుడిగా పొగడకూడదు. ఇది సరైనది కాదు, తప్పు. చాలామంది అలా చేస్తున్నారు మూర్ఖులు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఈ కలియుగంలో ఇప్పుడు కూడా, ఈ సమయంలో కూడా కొంతమంది మూర్ఖుల్ని, కొంతమంది సాధారణమైన మనుషుల్ని భగవంతుడిని చేసేసి ఆయన నామాల్ని కీర్తన కూడా చేస్తున్నారు రోడ్లంబడి. సో ఇది చాలా చాలా తప్పు అన్నమాట. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. తస్మాత్ పరోక్షేస్మద్ ఉపశ్రుతాన్యలం కరిష్యత స్తోత్రం అపీచ్య వాచః సత్యుత్తమ శ్లోక గుణానువాదే జుగుప్సితం న స్తవయంతి సభ్యాః. అందుకనే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఏదైతే గానం చేస్తున్నారో, గానం చేసేవాళ్ళు మీరందరూ ఏవైతే ప్రార్థనలు అర్పిస్తున్నారో నాకు, ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే వెన్ ద క్వాలిటీస్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ స్పోకన్, ఏవైతే మీరు లక్షణాలు, గొప్ప లక్షణాలు నాలో ఉన్నాయనేసి అంటున్నారో, అవి నేను ఎప్పుడైతే ప్రదర్శించానో అప్పుడు గుణగానం చేయండి, ఇప్పుడు కాదు. సో ద జెంటిల్ ఆఫర్ ప్రేయర్స్ సుప్రీం గాడ్. సో అందుకని ఎవరైనా మంచి మనుషులు ఎవరైతే ఉంటారో, జెంటిల్మెన్, వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రార్థనలు భగవంతుడికి అర్పిస్తారు. ఒక మనిషిలో లేనప్పుడు ఆ మనిషిని భగవంతుడి అవతారంగా గుణగానం చేయరు ఎవరైనా బుద్ధున్న వ్యక్తులైతే అని ఇక్కడ చెప్తారనమాట. సో ఎందుకంటే భక్తులకి తెలుసు ఎవరు భగవంతుడు కాదు అని, ఎవరు భగవంతుడు అవతారం కాదు అని. సో అసురులు ఇలా వాళ్ళే సృష్టించుకుంటారనమాట. వాళ్ళ భగవంతుడిని, లేకపోతే వాళ్ళ అసురుడిని, వాళ్ళ రాజుని వాళ్ళు సృష్టించుకుంటారు. వాళ్ళే ఘోషించుకుంటారు అసురులు. ఇలాంటి అసురులు నేనే భగవంతుడని. ఇంతకుముందు వేణ మహారాజు ఆయన ఘోషించుకున్నాడు కదా, నేనే భగవంతుడిని, అసలు నన్నే మీరు పూజ చేయాలి, అందరి దేవతలు నా శరీరంలోనే ఉన్నారు, నా అంశాలే అని. సో ఇలా హిరణ్యకశిపు ఆయన కూడా మొత్తం ఆయన సిటీలో, ఆయన టౌన్ అంటే ఆయన రాజ్యంలో చెప్పేశారు, అందరూ నన్నే పూజించండి, నా విగ్రహాలు స్థాపించండి, నాకే మందిరాలు కట్టండి, నాకే పూజలు చేయండి. సో ఇది అసురులు చేసే పని అన్నమాట. రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళందరూ వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. హీ వాంటెడ్ టు స్ట్రెస్ దట్ వన్ హూ డస్ నాట్ యాక్చువల్లీ పొజెస్ దిస్ క్వాలిటీ షుడ్ నాట్ ట్రై టు ఎంగేజ్ హిస్ ఫాలోవర్స్ అండ్ డివోటీస్. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి నిజంగా అలాంటి భగవత్ లక్షణాలు లేనప్పుడు తన అనుచరుల్ని ఆయన ఇలాంటి పనులు చేయడానికి అనుమతినివ్వకూడదు. ఒకవేళ అనుచరులు అనొచ్చు, మేము మిమ్మల్ని భగవంతుడిగా ఘోషించేసి ప్రచారం చేస్తామని. అలాగనేసి ఒకవేళ మీరు నిజంగా భగవంతుడు కాకపోతే, మీలో అలాంటి లక్షణాలు లేకపోతే మీరు అలా ప్రచారం చేయించకూడదు మీ అనుచరులతో కూడా. సో ఒకవేళ ఇక్కడ ఆయన అంటున్నాడు, ఒకవేళ భవిష్యత్తులో నేను నిజంగా అలాంటి భగవత్ లక్షణాలని నేను ప్రదర్శిస్తే అప్పుడు మీరు గుణగానం చేయొచ్చు, ముందే చేయకండి అని చెప్తున్నాడు ఇక్కడ పృథు మహారాజు. మహద్గుణానాత్మని కర్తుమీశః కస్తావకైస్తావయతే సతోపి తోస్య భవిష్యన్నితి విప్రలబ్ధో
జనావహాసం కుమతిర్న వేద. హౌ కుడ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్ కాంపిటెంట్ ఇనఫ్ టు పొజెస్ సచ్ అన్ ఎగ్జాంపుల్. సో ఎవరైనా బుద్ధిన వ్యక్తి ఎప్పుడైనా సరే తన అనుచరుల్ని ఇలా గుణగానం చేస్తూ ఉంటే వాళ్ళని ఇలా ఆయనలో లేని గుణాలని ఎవరైనా అనుచరులు సపోజ్ తనలో లేని గుణాలని తన అనుచరులు గుణగానం చేస్తూ ఉంటే ఏ బుద్ధిన వ్యక్తి అయినా సరే అలా వినుకుంటూ కూర్చోరనమాట. అలా వాళ్ళకి అనుమతినివ్వరు, వాళ్ళని అలా గుణగానం చేయడానికి అనుమతినివ్వరు. ప్రైజింగ్ ఎ మ్యాన్ బై సేయింగ్ దట్ ఇఫ్ హీ వేర్ ఎడ్యుకేటెడ్ హీ మైట్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ స్కాలర్, గ్రేట్ పర్సన్, నథింగ్. ఒకవేళ మీరు ఒకరిని అన్నారనుకోండి, అరే ప్రభు మీరు కనుక బాగా చదువుకుంటే అప్పుడు పెద్ద పండితులు అయిపోతారని. చదువుకుంటే పండితులు అవుతారు, ఇప్పుడైతే పండితుడు కాదు కదా. సో మీరు ఇప్పుడు అలా మీరు పండితుడు, అందుకే మీరు పండితుడు అని పొగిడేస్తే అదంతా కప్పటం, మోసం చేయడం కాకపోతే ఇంక వేరే ఏం లేదు. అంటే అలా ఎవరు పండితులు కాదు వాళ్ళని పండితులు అనేసి, ఎందుకంటే నేను పండితుడు కాదంటే మీరు భవిష్యత్తులో చదివేసి పండితులు అవుతారు కదా, అందుకే ఇప్పుడే నేను మిమ్మల్ని పండితులుగా ఘోషిస్తున్నానంటే అది మూర్ఖత్వం, అది మోసం అని ఇక్కడ పృథు మహారాజ్ చెప్తున్నాడు. అందుకనే ఇలాంటి ఎవరైనా పొగడ్తల్ని ఎవరైనా స్వీకరిస్తే అది మూర్ఖుడు మాత్రమే స్వీకరిస్తాడు. ఎందుకంటే ఇలాంటిది ఎవరైనా మనల్ని పొగుడుతున్నారు, మనలో లేని లక్షణాలని మనోడని పొగుడుతున్నాడు అంటే అసలు అతను పొగడట్లేదు, మనని అవమానిస్తున్నట్టు అర్థం అని ఇక్కడ పృథు మహారాజ్ చెప్తున్నారు. ఓకే. సో కుమతి అంటే బుద్ధి లేనివాడు, కుమతి. సుమతి అంటే బుద్ధినివాడు, కుమతి అంటే బుద్ధి లేనివాడు. వాడు మాత్రమే ఇలాంటివి స్వీకరిస్తారు, లేకపోతే అర్థం చేసుకోడు ఇది అవమానం రా బాబు, ఇది ప్రశంస కాదు అని. సో అందుకనే ఎవరైతే బోగస్ ఫేక్ అవతారాలు ఉన్నారో కలియుగంలో, ఇంకా ఏ యుగంలో అయినా, వాళ్ళందరూ కూడా ఈ పృథు మహారాజ్ నుంచి శిక్షణలు గ్రహించాలి. ఎందుకంటే ఆ బోగస్ అవతారాలు ఉన్నారు కదా, భగవంతుడు అవతారం, కల్కి అవతారాలు, ఇంకా చాలామంది, ఒకరు కాదు ఎన్నో కల్కి అవతారాలు ఉన్నారు. కొట్టుకుంటారు కోర్టులో వెళ్ళి కూడా, నేను కల్కి అని కోర్టులో కొట్టుకుంటున్నారు. జడ్జి డిసైడ్ చేస్తాడంట ఎవరు కల్కి అవతారం అని. ఈ పేపర్లో టీవీలో కూడా ఎప్పుడో ఎన్నో రోజుల క్రితం వచ్చాయి, మీరు చూసే ఉంటారు. సో అందుకనే పృథు మహారాజు తన యొక్క ఈ ప్రవర్తన ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక రకమైన శిక్షణ ఇస్తున్నారు, బోధనలు ఇస్తున్నారు, ఎలా వ్యవహరించారు. సో నెక్స్ట్ శ్లోకం ఉన్నాయి, ఇంకా 2 శ్లోకాలు చూసి ముగిద్దామంట. ప్రభవో హి ఆత్మనో స్తోత్రం జుగుప్సంత్యపి విశ్రుతా హ్రీమంత పరమోధారా పౌరుషం వా విగర్హితం. ఏ వ్యక్తి అయితే అంటే ఇప్పుడు ఎవరైతే శక్తివంతి వ్యక్తులు ఉంటారో, చాలా మంచి వ్యక్తులు ఉంటారో, గొప్ప వ్యక్తులు ఉంటారో, ఎ పర్సన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హానర్ అండ్ మ్యాగ్నానిటీ డస్ నాట్ లైక్ టు హియర్ అబౌట్ హిస్ అబామినబుల్ యాక్షన్స్. ఎ పర్సన్ హూ ఇస్ వెరీ ఫేమస్ అండ్ పవర్ఫుల్ డస్ నాట్ లైక్ టు హియర్ హిమ్సెల్ఫ్ ప్రైజ్డ్. అంటే ఎవరైతే గౌరవనీయమైన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, మహా వ్యక్తిత్వంతో ఉండే వ్యక్తులు ఇలా వాళ్ళ ప్రశంసనే వాళ్ళు వినాలని కోరుకోరు అని ఇక్కడ మనకి పృథు మహారాజ్ చెప్తున్నారు. సో బేసికలీ మీరు అంతగా పొగడకండి నన్ను, ఇంకా నేను జస్ట్ ఇప్పుడే ఒక రాజు ఒక పట్టాభిషేకమైంది నాకు, ఇంకా నేను గొప్ప పనులేం గొప్ప కార్యాలు ఏం చేయలేదు, మీరు అప్పటికే నేను ఏదో గొప్పవాడిని ఇంతగా పొగడేస్తున్నారు అని, భగవంతుడు అవతారం అనేసి నేను నాకు కొన్ని గొప్ప లక్షణాలు అని చేయకండి, పొగడకండి అనేసి పొగిడే వాళ్ళని వద్దంటున్నారు. వయం త్వ అవిధీత్య లోకే సుతాద్యాపి వరిమభి కర్మభి కథమాత్మానం గాపయిష్యామ బాలవత్. సో పృథు మహారాజ్ ఇంకేమన్నారు, ఓ నా భక్తులారా, ఓ సూత, అంటే సూత ఇంకా మిగతా చాలా ఉన్నారు, ఇంకా నేను అంత గొప్పవాడిని కాలేదు, నేను ఇంకా అంత ఖ్యాతిని పొందలేదు, ఎందుకంటే నేను ఇంకా ఏమీ చేయనే లేదు. మీరు అంతగా గొప్పగా గుణగానం చేయడానికి నేను ఇంకా ఏమీ స్టార్టే చేయలేదు, కార్యాలు ఏమీ చేయనే లేదు. సో మీరు ఎందుకు అంతగా గుణగానం చేస్తున్నారు నన్ను? అందుకనే నేను ఎలా మిమ్మల్ని ఇలా గుణగానం చేస్తూ ఉంటే
మిమ్మల్ని ఎలా నేను ఊరుకోమని చెప్పకుండా ఉండగలను? మీరు చేసేవి ఎలా చిన్నపిల్లలాగా చెప్తున్నా అంటే ప్రైజింగ్ మై యాక్టివిటీస్ ఎగ్జాక్ట్ లైక్ చిల్డ్రన్. పిల్లలు గుణగానం చేసినట్టు మీరు గుణగానం చేస్తున్నారు. సో అందుకనే ఇక్కడ మీరు చిన్నపిల్లల్లాగా మీరు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ నేను ఇంకా అవన్నీ ఏమీ చేయలేదు కార్యాలు, సో ఇప్పుడు గుణగానం చేయకండి అని వాళ్ళని సూతకి ఇంకా మిగతా వాళ్ళందరికీ చెప్తున్నారు. సో దీంతో మన ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీల ప్రభుపాద ద్వారా తాత్పర్యాలు ఈ అధ్యాయానికి కూడా ముగుస్తున్నాయి. సో మనం నెక్స్ట్ అధ్యాయం రేపు చర్చించుకుందామంట. అందులో పృథు మహారాజుకి అసలు గొప్పతనం ఏంటి, మహిమలు ఏంటి అనేవి కూడా మనం చర్చించుకుంటాము. సో ఇది పృథు మహారాజు చాలా అద్భుతమైన చరిత్ర. సో రేపు మళ్ళీ మనము నెక్స్ట్ అధ్యాయాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ఎంతో ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.